అలా పార్టీకి అంతలా సేవ చేసిన తనని అలా దూరం చేయడంతో జనార్దన్ రెడ్డి మానసికంగా కృంగిపోయాడు. ఇక అలా కొన్ని రోజులు కోర్టు చుట్టూ తిరిగి తన ఊరు బళ్ళారికి వెళ్లడానికి పర్మిషన్ తెచ్చుకోగా అప్పటి నుండి తన ఏంటో చూపించాలని సౌత్ ఆఫ్రికాలో గోల్డ్ మైనింగ్ చేస్తున్న విక్రమ్ దేవారెడ్డి కొడుకైన రాజీవ్ రెడ్డితో తన కూతురు బ్రహ్మనికి పెళ్లిని ఫిక్స్ చేసి ఇన్విటేషన్ ఇవ్వడం నుండి హల్చల్ చేయడం మొదలెట్టాడు. ఇక ఈ క్రమంలోనే తన కూతురు బ్రహ్మినికి తోడు పెళ్లి కూతురుగా అప్పట్లో స్టార్ హీరోయిన్ గా ఉన్న రకుల్ ప్రీత్ ని తీసుకురావాలనుకున్నాడు. ఇక ఆమె అప్పట్లో 5 మూవీస్ లో బిజీగా ఉన్నప్పటికీ ఆమెను ఎలాగైనా తీసుకురావాలని 3 రోజులకి 3 కోట్లు ఇచ్చి తన డేట్స్ ని బుక్ చేసుకుని ఆమెతో డాన్స్ చేపిస్తూ ఫంక్షన్ లో కూతురు పక్కనే మోడల్ గా నిల్చోబెట్టి వచ్చే గెస్ట్లందరినీ అలరించే పనిని అప్పగించాడు. ఇక ఆ సమయంలో ఒక మూవీకి గాను 40 నుండి 50 లక్షల రూపాయలని తీసుకుంటున్న రకుల్ ప్రీత్ ఆ మూవీని కంప్లీట్ చేయాలంటే 60 నుండి 100 రోజులు కష్టపడాల్సి ఉండేది. అలాంటిది గాలి జనార్దన్ రెడ్డి 3 రోజులకి 3 కోట్లు ఇస్తుంటే అతని ఆఫర్ ని కాదనలేక ఒప్పుకొని ఆ పెళ్లిలో సందడి చేయడంతో రకుల్ ప్రీత్ చాలా వరకు నెగటివిటీని ఎదుర్కోవాల్సి వచ్చింది.